మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి రోజున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారు అంబేద్కర్ విగ్రహం ముందు జెండా పాతడం జరిగిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి నాగరాజు అన్నారు. ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ఒకరని, అతని విగ్రహాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్మిస్తూ ఉంటే దేశంలో, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, రక్షణ శాఖ విఫలం అవుతుందని ఆవేదన చెందారు. ఒకవైపు అంబేద్కర్ జయంతి వస్తే అందరూ నాయకులు వచ్చి ప్రగల్భాలు పలికినా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడంలో ఏ ఒక్క నాయకుడు ముందుకు రావట్లేదు అన్నారు. మెదక్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలు నిర్మించుకుంటే ఉన్న విగ్రహాలను ఎలా తొలగించాలి అని అధికారులు చూస్తున్నారని, మరో తప్పు కనిపించడం లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల మహానాయకుడు విగ్రహం ఏర్పాటు చేసే దాంట్లో అందరూ ఉత్సాహంగా పంచుకోవాలని, విగ్రహం తొలగించే కుట్ర చేసే విధం సరికాదని చెప్పారు. కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యూ మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశంతో అంబేద్కర్ స్టాచ్యూ ముంగట వేరే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. పోటీతత్వంతో కూడా మేము స్వతహా ఇంకో వేరే విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం చెప్పేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇక్కడ గ్రామంలో రెచ్చగొట్టే పద్ధతిలో ఇక్కడ చేస్తా ఉన్నారు. దాన్ని కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ మేధావి, దాదాపు రాజ్యాంగ నిర్మాత, సుమారుగా అందరికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహానేతకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే సహకరించాల్సింది పోయి ఆ విగ్రహం తీసేస్తే తప్ప మేము కూడా ఇక్కడ ఊరుకోమనే పద్ధతితో ఈరోజు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించింది ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసిన అనేక వాతావరణంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కోసము అనేక ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. ఈ దానిపైన ప్రభుత్వం కూడా వెంటనే చలించి తోటి కూడా ప్రభుత్వము వెంటనే వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి కూడా అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వమే మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో కూడా చూడాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మారినప్పుడు కూడా ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు కూడా మొన్న అంబేద్కర్ జయంతిలో కూడా సుమారుగా మెదక్లో అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా కలెక్టర్ గారు మాట ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉద్దేశం